వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో మనకి తిరుపతి ప్రయాణం గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారా, అయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సదుపాయాల ద్వారా మనం ఈజీగా దర్శనం చేసుకుని రావచ్చు అనమాట. అదే టికెట్ తోటి మనకి దర్శనం టికెట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీ చూస్తే నేను స్వయంగా వెళ్ళటం జరిగింది. అది మనం సికింద్రాబాద్లో లింగంపల్లి స్టేషన్లో ట్రైన్ ఎక్కి తిరుపతిలో దిగిన దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళే వ్యాన్లో పికప్ చేసుకుని అలాగే హోటల్కి తీసుకెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ అయిన తర్వాత మధ్యలో ఎవరైనా సరే మన తలనీళ్ళు ఇచ్చుకునేదంటే మధ్యలో అక్కడ ఆఫ్ చేస్తారు. అది కూడా మనం ఆ టైం మనం అక్కడ చూసిన తర్వాత ఎవరైతే మిగతా కంప్లీట్ చేసుకున్న తర్వాత దర్శనం తీసుకెళ్తారనమాట. సో ఆ ఫెసిలిటీ ఎట్లా అంటే ఎవరు కొత్తగా వెళ్ళేవాడికి మరీ కన్వీనియంట్గా ఉందనమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తీసుకోవాలి ఏమీ ఐడియా లేని వాడికి చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. దర్శనం కూడా వాళ్ళే ఫ్రీ దర్శనంలోనే మనకి పంపిస్తారు. ఫ్రీ దర్శనం అంటే అదే ప్యాకేజ్లో 300 రూపీస్ టికెట్ మనకు వాళ్ళే అందులో ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి సెపరేట్గా ఏం ఛార్జ్ చేయరు. ఈ ప్యాకేజ్లో వచ్చేస్తుంది అనమాట. మాకు 3800 రూపీస్ పర్ టికెట్ ఛార్జ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఓన్లీ మార్నింగ్ టిఫిన్ ఒకటి ఇంక్లూడ్ అవుతుంది అనమాట. లంచ్ మనమే చేయాల్సి ఉంటుంది, వాళ్ళు బేర్ చేయరు. దీంట్లో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఒకటి, రూమ్ ఛార్జెస్ ఒకటి, ఫ్రీ దర్శనం ఒకటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అనమాట. అలాగే అప్ అండ్ డౌన్ ట్రైన్ ఫేర్ అనమాట. సో ఇదే మనకి స్లీపర్ క్లాస్. ఇది ఏసీకి వెళ్తే రేట్ డిఫర్ అవుతుంది అనమాట. అదే ఐఆర్సీటీసీ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. కాకపోతే చాలా కన్వీనియంట్గా ఉంది. అయితే మనం ఏ విధంగా ఎక్కడ ఎలా పికప్ చేసుకున్నారు, పికప్ పాయింట్ ఏంటి, ట్రైన్ దిగిన తర్వాత మనం ఎవరైనా కలుసుకోవాలి, అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు, పికప్ పాయింట్ నుంచి రూమ్కి తీసుకెళ్తారు, రూమ్ నుంచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్స్ అయిన తర్వాత తలనీళ్ళు ఆడించుకునే ప్లేస్, నెక్స్ట్ దర్శనం. ఇదన్నమాట. దర్శనం కాగానే మళ్ళీ రూమ్కి తీసుకొస్తారు ఫ్రెష్ అప్ కాగానే తీసుకొచ్చి మనకి ఏ ట్రైన్ అయితే మనం ఎక్కడానికి వాళ్ళు ఇచ్చారో ఆ ట్రైన్ రైల్వే స్టేషన్లో వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట. సో ఇదైతే నాకు చాలా కన్వీనియంట్ అనిపించింది అనమాట. ఒకసారి మీరు ఐఆర్టీసీ ద్వారా ప్రయాణం చేస్తే ఏ తీర్థయాత్ర అయినా సరే బాగుంటుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఈ వీడియో ద్వారా. ఒకసారి స్కిప్ చేయకుండా మాత్రం మీరు ఈ వీడియో చూస్తే ఏ విధంగా మమ్మల్ని తీసుకెళ్లారన్నది అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్, రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇండియన్ సైడ్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి రైట్ సైడ్ తీసుకుని వస్తే 1 నెంబర్లో రైల్వే ఎంక్వైరీ ఉంటుంది మెయిన్ గేట్లో. అక్కడికి వస్తే హాల్లోనే ఐఆర్సీటీసీ పికప్ పాయింట్ బోర్డు ఉంటుంది. అక్కడికి వచ్చి కలవాలి సార్. ఇక్కడ నుంచి మళ్ళీ మీరే వ్యాన్లో తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి వెహికల్లో రూమ్ తీసుకెళ్ళి రూమ్ కాడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొండ తీసుకెళ్తారు గైడ్. ఐఆర్సీటీసీలో రండి, ఏపీ టూరిజం పర్యాటక శాఖ టూరిజం డిపార్ట్మెంట్స్లో రండి. మీకు అన్నీ వచ్చేసి పక్కాగా అన్నీ జరుగుతాయి సార్, ఏమి ఇబ్బంది లేకుండా.